హాయ్ అండి, హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇవాళ గ్రహణం, సూర్యగ్రహణం, అది కాకుండా అమావాస్య కావడంతో శివాలయాలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. అందులో భాగంగా తిరుపతి సమీపంలోని కపిలేశ్వర ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మరోవైపు కాళహస్తి వాయులింగేశ్వర ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే అంటే గ్రహణ గడియల్లో, అది కాకుండా అమావాస్య గడియల్లో ఈ తర్పణాలు వదలడానికి పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఆ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత స్వామివారిని శివారాధన చేసుకుని ప్రశాంతంగా భగవంతుని దర్శనం చేసుకొని తిరిగి రావడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది భక్తులకి. అందులో భాగంగానే ఒకవైపు గ్రహణ గడియలు, మరోవైపు ఈ అమావాస్య, ఈ రెండు కూడా ఒకేసారి వచ్చిన నేపథ్యంలోనే ఈ రకంగా భక్తుల తాకిడి పెరిగిందంటూ కూడా కపిలేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ చెప్తుంది. సో మొత్తం మీద ఇవాళ సాయంత్రం వరకు కూడా, రాత్రి వరకు కూడా ఈ రద్దీ ఎట్లయినా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మొత్తం మీద తోపులాట్లకి తొక్సులాట్లు అంటూ కూడా కొన్ని ప్రచార మాధ్యమాల్లో వచ్చినటువంటి దాన్ని కూడా టీటీడీ ఖండించడం జరిగింది. అదేవిధంగానే పోలీసులు కూడా ఖండించడం జరిగింది. కేవలం భక్తులు విపరీతంగా రావడం జరిగింది, బట్ వాళ్ళకందరికీ కూడా సరైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాట్లు చేశాం. ఎవరు కూడా భక్తులు ఇబ్బందులు పడలేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. వెహికల్ పెట్టేసి మేము గుడి లోపలికి వెళ్ళేసి వచ్చినాం. చంటి పిల్లలతో వచ్చారు మీరు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి లోపల నుంచి వచ్చి? ఓకే, చాలా చిన్న పిల్లలతో వచ్చినా కూడా ఇబ్బంది పడిపోయినారు సార్. కనీసం పట్టించుకోవాలా అంటే ఉంటారు, కానీ ఎవరు కూడా ప్రాపర్ గా రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు జనాలు కొద్దిగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వస్తాను స్వామి, చాలా ఇబ్బందిగా ఉంది లోపల. లోపలికి పోతే బయటకు వస్తామని భయపడుతున్నాము. చిన్నపిల్లలకి ఎత్తుకుపోయే వాళ్ళు కానీ, వృద్ధుల్ని నడిపించుకుపోయే వాళ్ళు కానీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రైట్ రైట్. చిన్నపిల్లలు లోపల నుంచి వచ్చేటప్పుడు ఎలా అనిపించింది మీకు? వచ్చేటప్పుడు చాలా రద్దీ అనిపించింది.